aspirants, welcome to Daily Aspirants World. 4th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 1st ఆగస్ట్ 2026 ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలను సందర్శించారు. భోగాపురం విమానాశ్రయం, సెమీకండక్టర్ ప్రాజెక్టులు, రహదారులు, విద్యుత్ ప్రసార వ్యవస్థల వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొత్తం 17,900 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయి. కర్ణాటక మైసూరులో స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభించారు. ఆగస్టు 2026లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో CCI 56వ స్థాపన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కపాస్ దర్శన్ బులెటిన్ ను ప్రారంభించి ఆధునిక వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. 5,659 కోట్ల కాటన్ ప్రొడక్టివిటీ మిషన్, కంపాస్ కాంతి అమలు రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. పత్తి నాణ్యత, ట్రేసబిలిటీ, సస్టైనబిలిటీ మరియు మార్కెట్ యాక్సెస్ కోసం 4 MOUపై సంతకం చేశారు. జూలై 2026లో REC లిమిటెడ్ మరియు PFC లిమిటెడ్ మేజా థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణకు 26,850 కోట్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో మేజా తహసీల్లో 3x800 మెగావాట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్ల స్థాపనకు నిధులు అందిస్తుంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చు 38,351 కోట్లుగా అంచనా వేయబడింది మరియు REC, PFC సమానంగా నిధులను ఇవ్వనున్నాయి. ఈ విస్తరణ ప్రాజెక్టు రాష్ట్ర శక్తి భద్రతను బలోపేతం చేసి కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జూలై 2026లో సెబీ డిజిటల్ యాక్సెసిబిలిటీ ఆడిట్ డెడ్ లైన్ ను అక్టోబర్ 31, 2026 వరకు పొడిగించబడింది. ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా వికలాంగులకు సమాన డిజిటల్ ప్రవేశం కల్పించడమే లక్ష్యం. సెబీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంచ్లను సులభతరం చేయడానికి గరుడ ఫ్రేమ్వర్క్ ను ప్రారంభించింది. ఈ చర్యలు ఆర్థిక సేవల్లో సమగ్రత మరియు సాంకేతిక పరిపూర్ణతను ప్రోత్సహిస్తాయి. ఆగస్టు 2026లో SBI రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం భారత ఆర్థిక వృద్ధి FY27 మొదటి త్రైమాసికంలో సుమారు 7% ఉండే అవకాశం ఉంది. ఇది RBI ప్రక్షేపించిన 6.6% కంటే ఎక్కువ వృద్ధి అని రిపోర్ట్ సూచించింది. పరిశ్రమ కార్యకలాపాలు, ఎగుమతుల పునరుద్ధరణ మరియు మాన్సూన్ సహకారం వృద్ధికి ప్రధాన కారణాలు. FY27లో ద్రవ్యోల్బణం సగటుగా 5% వరకు ఉండే అవకాశం ఉంది అని SBI రీసెర్చ్ అంచనా వేసింది. గుజరాత్కి చెందిన పవిత్రమైన పిటోరా చిత్రకళకు జూలై 2026లో GI ట్యాగ్ లభించింది. ఈ కళ రాధ్వా, బిలాలా నాయక వంటి గిరిజన సమాజాల సాంస్కృతిక గుర్తింపులో ఒక భాగం. పిటోరా చిత్రాలు గిరిజన గృహాల గోడలపై సహజ రంగులతో గుర్రాలు, దేవతలు, జంతువులు, ప్రకృతి దృశ్యాలను చిత్రిస్తారు. ఇదే సమయంలో గుజరాత్లోని ఉంజా జీలకర్ర మరియు సోంపు వ్యవసాయ ఉత్పత్తులకు కూడా GI ట్యాగ్ లభించింది. ఆగస్టు 2026లో వైస్ అడ్మిరల్ AN ప్రమోద్ భారత నౌకాదళ ఉప సిబ్బంది ముఖ్యాధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1990లో భారత నౌకాదళంలో చేరి కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ యుద్ధ నిపుణుడిగా పేరుగాంచారు. ఆపరేషన్ సింధూర్, విజయ్, పరాక్రమ్ మరియు స్నో లియోపార్డ్లో ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు 2024లో అతి విశిష్ట సేవా మెడల్ మరియు 2025లో యుద్ధ సేవా మెడల్ ప్రదానం చేయబడింది. జూలై 2026లో భారత ప్రభుత్వం IFSCA చైర్మన్ K. రాజరామన్ పదవీ కాలాన్ని అక్టోబర్ 2028 వరకు పొడిగించింది. ఆయన 1989 బ్యాచ్ తమిళనాడు కేడర్కు చెందిన రిటైర్డ్ IAS అధికారి. టెలికమ్యూనికేషన్ శాఖ సెక్రటరీగా మరియు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ MDగా ముందుగా పనిచేశారు. IFSCA 2020లో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో స్థాపించబడింది మరియు అంతర్జాతీయ ఆర్థిక సేవలను పర్యవేక్షిస్తుంది. జూలై 2026లో భారత నౌకాదళం DSC A24 అనే 5వ మరియు చివరి డైవింగ్ సపోర్ట్ క్రాఫ్ట్ ను కోల్కతాలో నీటిటాగఢ్లో ప్రారంభించింది. ఈ నౌకను భారతీయ నిర్మాణ నియమాల ప్రకారం దేశీయంగా తయారు చేశారు మరియు 70% పరికరాలు భారత తయారీదారుల వద్ద నుంచి సేకరించారు. ఇది ట్విన్ హాల్ నిర్మాణంతో 300 నుంచి 400 టన్నుల భారం ఉంది మరియు స్థిరత్వం, డెక్ ప్రాంతం, సముద్ర సామర్థ్యం పెరిగాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ గుర్చరణ్ సింగ్ మరియు కమల్ సింగ్ హాజరయ్యారు. జూలై 2026లో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బుధబనంగ్ నదిలో కొత్త తాజా నీటి కాట్ఫిష్ జాతి సుడో ఆగ్వా ఖైరై కనుగొనబడింది. ఈ జాతి పేరు సిమిలీపాల్ టైగర్ రిజర్వ్లో ప్రసిద్ధ రాయల్ బెంగాల్ పులి ఖైరీ గౌరవార్థం ఇచ్చారు. ఇది చిన్న పరిమాణంలో ఉన్న హిల్ స్ట్రీమ్ కాట్ఫిష్ జాతికి చెందింది మరియు దాని డార్సల్ ఫిన్ కింద ప్రత్యేక మాంసపు ఉబ్బరం ఉంది. ఈ ఆవిష్కరణ భారత తాజా నీటి జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ సంరక్షణ ప్రాముఖ్యతను ఉన్నతంగా చూపిస్తుంది. ఆగస్టు 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియా 4 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు శుభ్రమైన ఇంధనం, ఆధునిక తయారీ, సమగ్ర విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తాయి. అమరావతిలో నారా లోకేష్ మరియు జూలియన్ హిల్ సమావేశంలో ఈ ఒప్పందాలు సంతకం చేయబడ్డాయి. IIT తిరుపతి మరియు UNSW సిడ్నీ కలిసి సోలార్ తయారీ కేంద్రాన్ని స్థాపించనున్నాయి.
క్విజ్. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 5th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.